హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు బటర్ చికెన్ తయారు చేద్దామండి. 1/2 కిలో చికెన్ తీసుకొని బటర్ చికెన్ చేద్దాము. మీరు ఇంతకుముందు నేను చికెన్ రెసిపీస్ చేశానండి. చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇవిను. మీరు చూడకపోతే ఐకార్డ్లో పెడతాను, లేదంటే వీడియో చివరిలో పెడతాను. తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి మంచి టిప్స్ అని, స్టోరీస్ అని చెప్పాలనుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. నాకు తెలిసినవన్నీ కూడా మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా తయారు చేస్తున్నానో వీడియో చివరి వరకు చూడండి. చాలా టేస్టీగా చేస్తున్నాను అన్నమాట. బయట రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. 1/2 కిలో చికెన్ అండి నేను తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 4 స్పూన్లు పెరుగు, 1 స్పూను నిమ్మరసం వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు మనం వెజిటేబుల్ తరుక్కు పెట్టుకుంటే ఈ లోపల మసాలాలు లాక్కుంటుందండి ఈ చికెను. చూడండి, నేను కట్ చేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసుకున్నాను. 1 కొత్తిమీర కట్ చేసుకున్నాను. నిమ్మకాయ 2 స్పూన్లు రసం తీసుకోవాలండి. అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు పెద్దవి ఈ విధంగా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఈ పాన్లో 50 గ్రాముల బటర్ వేసుకోవాలి. 50 గ్రామ్ బటర్ అండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలి. చూడండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ 2 కలిసి ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఈ బట్టర్లోనే ఉడకాలన్నమాట. టమాటా, ఉల్లి వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి అప్పుడు మిక్సీలో ఆడుకోవాలి. చల్లారిపోయిందండి. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా పీసులాగా ఉండేటట్టుగా మనం ఆడుకోవాలండి. చూసారా, మరీ అంత సాఫ్ట్గా లేకుండా చిన్న చిన్న టమాటా పీస్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉండాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో 1 ఇంచి దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 1 మసాలా ఆకు ఇవి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం మసాలాలు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేసుకోవాలండి. ఇందులో మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. అంతా కూడా ఈ విధంగా తిరిగేసి కలిపి పెట్టుకొని దీని మీద కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇక ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే సగం వరకు కుక్ అయిపోద్దండి. చూసారా, చికెన్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇక్కడ ఉడికిపోయిందండి సగం వరకు. దీంట్లో ఉల్లి టమాటా పేస్ట్ వేసేసుకుందాం. దీనిలో 1 స్పూను సాల్టు, 1 స్పూను కారం, కొద్దిగా మిరియాల పొడి 1/2 స్పూను చాలండి. మొత్తం అంతా కూడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని కడిగేసి పోసేసుకోవాలి. ఈ బట్టర్తో ఉడికినటువంటి ఉల్లి టమాటా పేస్ట్ ఉంది కదా, అదంతా ఈ విధంగా కడిగి పోసేసుకొని కొద్దిగా నీళ్లు, మొత్తం మీద 1 అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నట్టండి. అంతే, మూత పెట్టుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది చూడండి, అమూల్ ఫ్రెష్ క్రీము సగం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట.
కూర దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. కలిపేసుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇది పచ్చి మామిడికాయ పౌడర్ అండి, పుల్లగా ఉంటుంది. 1/2 స్పూన్ సరిపోతుంది. కొద్దిగా నిమ్మరసం 1 స్పూను చాలు. ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా దగ్గర పెడితే సరిపోద్ది అన్నమాట గ్రేవీ. చపాతీకి, రోటీకి బాగుంటుందండి. కస్తూరి మేతి అండి, ఇది 1 స్పూన్ అన్నమాట. ఇలా మెత్తగా చేత్తోనే నలిపేసి అందులో వేసేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీగా బటర్ చికెన్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూసారు కదా, కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.